ఫ్రెండ్స్, ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నటువంటి హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అనమాట. ఇప్పటిదాకా అయితే అరెస్ట్ చేయలేదు. నేను ఈ వీడియో చేసే టైంకి మీదట అయితే అరెస్ట్ చేయొచ్చు అనమాట. తన కోసం ఏపీ పోలీసులు అయి ఉండొచ్చు, మన తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారనమాట. ఒక్క హీరో దగ్గర అయితే ఆయన తలదాచుకుండు అని చెప్పి టాక్ అనమాట. ఒకప్పుడు మన వాళ్ళు చాలా బాగా మాట్లాడేది, హైపరాజీ కూడా జోకులు చేస్తూ ఇండియా మొత్తం మీద స్వాతంత్రం వచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడిన సెన్సేషనే. ఆయన రాముడి మీద జోకులు వేసిండు, కృష్ణుడి మీద జోకులు వేసిండు, ముస్లిమ్స్ గాడ్స్ మీద, క్రైస్తవ గాడ్స్ మీద, ఈ విధంగా రకరకాలుగా మాట్లాడిండు. అప్పటికి కూడా ఆయన్ని ఎవరు కూడా ఏం చేయలేకపోయారు అనమాట. అందరూ అనేది అనమాట, ఇదేంట్రా అసలు ఆయన ఎవడు ఏం చేయలేకపోతున్నాడు అంటే ఆయన ఏది మాట్లాడినా లాజిక్గా మాట్లాడతారా, లాజిక్గా కొడతారా. చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నీ కూడా ఆయనకు తెలుసా. ఆయన ఎవడు ఏం పీకలేడరా. కాబట్టి ఇండియాలో స్వాతంత్రాన్ని వినియోగించుకునేటటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నన్ అదర్ దెన్ మన రామ్ గోపాల్ వర్మ అని చెప్పి ప్రతి ఒక్కరు అనేవారు అనమాట. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన పోలీసుల దగ్గర నుండి ఎస్కేప్ అవుదాం అని చెప్పి ప్రయత్నిస్తుండు. తనైతే బెంగళూరులో ఉన్నారని చెప్పి కొంతమంది, వేరే వేరే ప్రాంతంలో తను తలదాచుకుండు అని చెప్పి చాలామంది అయితే మాట్లాడుతున్నారనమాట. అసలు ఏం జరిగింది, ఎందుకు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు ఇంతరా తిరుగుతున్నారు, ఒకవేళ తను దొరికితే తన మీద ఏ కేసులు పెట్టేటటువంటి అవకాశం ఉంది, అసలు తను చేసినటువంటి అంత పెద్ద తప్పేంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేసిన కర్మలు ఇక్కడే మనం అనుభవించాలన్నమాట. ఎక్కడ చేసిన కర్మలు అక్కడే. నోరుంది కదా అని చెప్పి, చెయ్యి ఉంది కదా అని చెప్పి, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది ట్వీట్ అయ్యకూడదు అనమాట. ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఆ టైంలోనే ఆయన కమ్మరాజ్యంలో కరపడెడ్లు అనేటటువంటి సినిమా తీయడం జరిగిందనమాట. అప్పుడే బేభత్సమైనటువంటి కాంట్రవర్సీ అయితే అయింది. అయినప్పటికీ అసలు అందులో ఎంత నీచంగా చూపించిందంటే, ఇప్పుడు నువ్వు జగన్ ఫ్యాన్ నేను కాదంటలా, జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయి, జగన్మోహన్ రెడ్డి గారికి కేజీఎఫ్లో సినిమాలో ఇచ్చినటువంటి ఎలివేషన్లను ఇచ్చుకో, జగన్మోహన్ రెడ్డిని వన్ అండ్ ఓన్లీ హీరోగా చూపించు, అపోనెంట్స్ని కామెడీగా చేయడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పనమాట. అప్పుడు కథానాయకుడు ఉండొచ్చు, మహానాయకుడు ఉండొచ్చు, సినిమాలు వచ్చినాయి అనమాట. ఆ టైంలో ఆ కథానాయకుడు, మహానాయకుడు రామ్ గోపాల్ వర్మ గారు తీయాల్సి ఉంది. కానీ రామ్ గోపాల్ వర్మతో తీపియటం బాలకృష్ణ గారికి ఇష్టం లేక క్రిష్కి ఇవ్వడం జరిగింది. ఇక దాంతో మమ్మల్ని ఈ విధంగా చేస్తాం అని చెప్పి అప్పుడే లక్ష్మీ ఎన్టీఆర్ అనేటటువంటి సినిమా తీసిండు. అందులో ఒక గొప్ప నాయకుడు అయినటువంటి ఎన్టీఆర్ గారిని చాలా అంటే చాలా ఇదిగా చూపించేసింది అనమాట. లక్ష్మీ పార్వతిని ఉండొచ్చు, చాలా వరస్ట్గా చూపించింది అనమాట. మన చంద్రబాబు నాయుడు గారిని, వేరే వేరే యాక్టర్లు కూడా చాలా ఇది చేసింది అనమాట. ఒక ముక్క చెప్పాలి అని అంటే, ఇప్పుడు కథానాయకుడు, మహానాయకుడు సినిమా ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారి అది పర్సనల్ కాదు, ప్రొఫెషనల్ అనమాట. ఆయన బయటికి ఎలా వచ్చిండు, ఆయన హీరోగా అయిండు, అది ప్రొఫెషనల్ కదా. ఆయన సీఎం అయిండు, అది ప్రొఫెషనల్ కదా. దాని మీద సినిమా తీయొచ్చు, దాన్ని ఎవడు కూడా క్వశ్చన్ చేయడు. కానీ ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటూ ఆయన ఫ్యామిలీ గెంటేసింది, ఆ తర్వాత ఆయన మీద చెప్పులు వేశారు. ఇదంతా కూడా పర్సనల్ అనమాట. ఈ పర్సనల్లో ఏలి పెట్టి గెలికినప్పుడే నేనైతే అనుకున్నా వీడికేదో మూడింద్ర అని చెప్పి అప్పుడే అనుకున్నాను అనమాట. అప్పుడు ఆ సినిమా మీద నేను యాంటీ వీడియో కూడా చేయడం జరిగింది. దాన్ని అప్పుడు చాలా మంది తిట్టారనమాట. కానీ కట్ చేస్తే ఆ సినిమా అయితే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ టైంలో ఉన్నటువంటి ప్రభుత్వం సపోర్ట్ చేసుకొని ఈ విధంగా రెచ్చిపోయిండు. అంతటితో ఆగలేదు మనోడు. ఆ తర్వాత కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనేటటువంటి సినిమా తీయడం జరిగింది. దానిలో కూడా జగన్ని జయ్యని లేపుతూ వేరే యాక్టర్ని తగ్గిస్తూ, ఇంకా గట్టిగా చెప్పాలంటే లోకేష్ గారిని చాలా ఇదిగా చూపించింది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నోడుతూ ఉంటాడు అనమాట, నా కడుపున ఒక సొచ్చుగాడు పుట్టిండు అనేటటువంటి మాటలు అనిపించేలా చేయటం నిజంగా చాలా ఇదిగా చూపించిండు. ఆ టైంలో కూడా ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. దాన్ని చూసి చాలామంది శునగానందం కూడా పొందారనమాట. అదైపోయింది. ఆ తర్వాత వ్యూహం తీయడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తోనే అనమాట. ఓ భారీ ఎత్తున అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి లేవడం జరిగిందనమాట. ఇక వ్యూహం ఏమైంది అనేటటువంటిది మనందరికీ తెలుసు. దాంతో ఆగలేదు, ప్రతి వ్యూహం అని చాలా సినిమాలు అయితే తీయడం జరిగింది. సినిమాలు తన ప్రొఫెషన్ అనమాట. ఓకే, తను సినిమాలు తీసిండు అంటే దాన్ని మనం అనడానికి లేదు. తను సినిమా జీవనాభివృద్ధి కాబట్టి ఎవడో డబ్బులు ఇచ్చిండు తీసిండే, దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదనమాట. కానీ తాను ఒక అడుగు ముందుకేసే చాలా ఓవర్ చేసిన అనమాట. మీరు తన ట్విట్టర్ ఫాలో అయ్యే వాళ్ళైనా, ఫేస్బుక్ ఫాలో అయ్యే వాళ్ళైనా, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళైనా మీకైతే అర్థమైతే దాంట్లో ఆయన చాలా ఫోటోలు మార్క్ చేసి పెట్టడం అయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని శ్రీరెడ్డితో తిట్టడం అయి ఉండొచ్చు. ఈ విధంగా చాలా జరిగినాయి అనమాట. ఏంది బ్రో ఇవన్నీ నీకు గుర్తున్నాయి కదా, మరి వాళ్ళకు కూడా గుర్తున్నాయా? గూగుల్ గుర్తుంటాయి కాదంట్లా, క్రోమ్కి గుర్తుంటాయి, మరి రాజకీయ నాయకులు గుర్తుండాలని చెప్పి మన లోకేష్ గారు తయారు చేసింది రెడ్ బుక్ అనమాట. రాజకీయంలోకి రాకముందు ఒక మాట చెప్పింది అనమాట, గెలిచిన తర్వాత ఈ రెడ్ బుక్ ఏదైతే ఉందో దీంట్లో కొంతమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి తప్పులు ఉన్నాయి, వాళ్ళందరి చిట్టా కూడా నేను విప్పుతా అని చెప్పి ఆయన అప్పుడు శపథం చేయడం జరిగింది. ఆ రెడ్ బుక్ని అందరూ కూడా ట్రోల్ చేశారు. దాన్ని మన రామ్ గోపాల్ వర్మ అయితే చాలా వరస్ట్గా ఇచ్చేసింది అనమాట. అప్పట్లో లోకేష్ గారు ఏది మాట్లాడినా ట్రోల్ చేయడమే, సిబిఎన్ గారు ఏది మాట్లాడినా ట్రోల్ చేయడమే. కానీ కట్ చేస్తే ఆ రెడ్ బుక్లో మొట్టమొదటి పేరు ఎవరంటే బోరగడ్డ అనిల్, ఆ తర్వాత శ్రీరెడ్డి, ఆ తర్వాత
ఆర్జీవి పేరు, ఆ తర్వాత పోసాని కృష్ణ ఉండొచ్చు, అండ్ మన కొడాల ఉండొచ్చు, చాలా మంది ఉన్నారనమాట. చాలా వరస్ట్గా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో అయితే నమోదు చేయడం జరిగింది. ఇంకా వాళ్ళందరి తాట తీయడం అయితే ఏపీ పోలీసులు మొదలుపెట్టారు. దానిలో భాగంగానే బోరగడ్డను అయితే మూసేశారనమాట. పాప తన భార్య కూడా మన వచ్చి సోషల్ మీడియాలో ఇదే తన బెయిల్ మీద కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఆ తర్వాత శ్రీరెడ్డి, నిజంగా శ్రీరెడ్డి ఎంత నోటిదోలతో ఎంత వరస్ట్గా మాట్లాడిందంటే తను క్షమించారా క్షమించలేదు అనేటటువంటిది సెకండరీ. ఆ ప్లేస్లో నేనుంటే అయితే సత్య క్షమించను, తనకి మినిమం శిక్ష అయితే పడేలా చేస్తాను అనమాట. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనేటటువంటి సెకండరీ, తనైతే అపాలజీ చేస్తూ నన్ను క్షమించండి మీ ఫ్యామిలీకి తండం అది ఇది అని చెప్పి ఇది చేసిందనమాట. అండ్ ఆ తర్వాత టార్గెట్ చూసుకున్నట్లయితే పోసాని కృష్ణ గారు, ఆయన కూడా గట్టిగానే టార్గెట్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, చాలా వరస్ట్గా మాట్లాడిందనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉండనమాట. సో వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో వీళ్ళంతా ఎగిరింది అధికారంలో ఉన్నటువంటి పార్టీని చూసి. ఇది ముమ్మాటికి తప్పు. అన్న అన్న అన్నారు, అన్నకే దిక్కులేదు ఇప్పుడు అనేటటువంటిది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అధికారం అనేటటువంటిది ఎవరి చేతిలో కూడా శాశ్వతంగా ఉండదు. వీళ్ళు అధికారం రాంగులను వీళ్ళని తిట్టట్లా, ఎవడైతే తిట్టిండో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఊపేయడం జరుగుతుందన్నమాట. దాంట్లో భాగంగానే రామ్ గోపాల్ వర్మ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. తనైతే ఇప్పుడు బేవత్సంగా ఎదుగుతున్నారు. మరి తను ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి తన మీద మ్యాక్సిమం కొన్ని కేసులు అయితే నమోదు చేస్తారంట. అవి అయితే బెయిల్ మీద కూడా బయటకు రావడానికి వీలు ఉండదు అనమాట. ఇది రామ్ గోపాల్ వర్మ గారి బ్యాక్ జరిగేటటువంటి స్టోరీ గురించి ఒక్క మొక్కలో చెప్పాలి అని అంటే, ఆయన ఒక గొప్ప డైరెక్టర్ అయి ఉండొచ్చు, గొప్ప మోటివేటర్ అయి ఉండొచ్చు, గొప్ప స్పీకర్ అయి ఉండొచ్చు, కానీ ఆయన అధికార పార్టీని చూసుకొని ఈ విధంగా కండ కావరం తెచ్చేసేసరికి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఊచలో లెక్క పెట్టాల్సిన స్థితి వచ్చిందనమాట. సిబిఎన్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా మంది పాపం జారిపడ్డారు. నాకే చాలా బాధగా అనిపించింది. కానీ రామ్ గోపాల్ వర్మ దాన్ని సెటైర్ చేయడం, దాని మీద కూడా కామెడీ చేయడం, అది ఇది చేసిందనమాట. అధికార అండబలంతో విర్రవీగిన వాళ్ళందరినీ కూడా ఈరోజు తిత్తి తీయడం మొదలుపెట్టింది ఈ రెడ్ బుక్. నిజంగా చాలా చాలా గ్రేట్ అని చెప్తాను నేనైతే. ఇది వీళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళని డైరెక్ట్గా ఇంతలా అటాక్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు ఉందా లేదా బ్రో అంటే 100% ఉందన్నమాట. అలా మాట్లాడకూడదు అసలు. నాకే కొన్ని వీడియోలు వస్తుంటే, ఇప్పుడు నేను కొన్ని టీడీపీ పేజెస్ అయితే ఫాలో అవుతూ ఉంటా, దాంట్లో కొన్ని వీడియోస్ వస్తుంటే అసలు వీళ్ళు ఎంత వరస్ట్గా ఎలా మాట్లాడారా, వీళ్ళు ఏమన్నా పర్మనెంట్ ఉద్యోగం అనుకున్నారు రాజకీయం అనేటటువంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే పర్మనెంట్గా అక్కడ ఫిక్స్ అయిపోయిందని చెప్పి ఫిక్స్ అయ్యారా? ఈ ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే మాకు పర్మనెంట్ జాబ్ వచ్చేసింది అనుకున్నారా? ఎందుకురా వీళ్ళు ఎంత వరస్ట్గా మాట్లాడారని చెప్పి మీకు కూడా అనిపిస్తుంది. అలా మాట్లాడారనమాట. అలా మాట్లాడే వాళ్ళందరూ కూడా తిత్తి తీయడం మొదలుపెట్టింది ఏపీ గవర్నమెంట్, ఏపీ పోలీస్ శాఖ అని చెప్పి అర్థమవుతుంది. నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు అంటే పోసాని గారిని అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. పోసాని కూడా ఆయన ఉండే సినిమా ఇండస్ట్రీలో ఆయన పవన్ కళ్యాణ్ గారితో చాలా సినిమాలు నటించడం జరిగింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని చాలా ఇదిగా మాట్లాడాను అనమాట. ఆ తర్వాత సిబిఎన్ గారిని కూడా బాగా మాట్లాడాడు. దాంతో పోసాని బయటకు వచ్చి ఇక్కడ రాజకీయం జోలికి పోనని చెప్పి మాట్లాడడం జరిగిందనమాట. ఈ విధంగా పోసాని అయిపోయింది. ఆ తర్వాత రోజా అని కూడా అంటున్నారు అనమాట. మరి రోజా కూడా చాలా నూరు జారిందనమాట. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. తన్నేం చేస్తారు అనేటటువంటిది చూడాలి. సో ఏపీ గవర్నమెంట్ ఈ విధంగా చేయటం తప్పంటారా రైట్ అంటారా అనేటటువంటిది మీ హానెస్టీ కామెంట్ కింద తెలియజేయండి. నాదైతే 100% నిజమేంట. ఎప్పటికైతే ఆర్జీవీ అరెస్ట్ కాలేదు, ఒకవేళ అరెస్ట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తా ఫ్రెండ్స్. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. అసలు మర్చిపోమాకండి. ఆర్జీవీ అని ఎగిరారనమాట. ఆర్జీవీని చాలా మంది ఇన్స్పైర్గా తీసుకొని నోటి తోలగాలు కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా తగ్గాలన్నమాట. ఎప్పటికైనా సరే ఇదే నేను కూడా అసలు ఆర్జీవీ మితిమీరండి అనమాట. ఏం చేస్తా అంటే నా ఇష్టం నీ ఇష్టం, నీ ఇంటికాడ రా బాబు, నీ ఇష్టం నీ ఫ్యామిలీ మెంబర్స్ మీద రా బాబు, అడ్డమైన వాళ్ళ మీద కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలనేటటువంటిది రియాలిటీ. ఇది చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు అనమాట. ఫుల్ క్లారిటీ బ్రో అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అండ్ ట్విట్టర్కి వెళ్ళినా, ఫేస్బుక్ వెళ్ళినా ఇప్పుడు మీకు ఆ పోస్టులు కనపడవు. ఎప్పుడైతే ఆర్జీవీ సిబిఎన్కి వ్యతిరేకంగా, లోకేష్కి వ్యతిరేకంగా చేసినటువంటి పోస్టులు అవి కూడా ఇప్పుడు మీకు కనపడవు. అవన్నీ కూడా ఆయన డిలీట్ చేసేసిండు. కానీ ఆయన డిలీట్ చేయడానికంటే ముందు ఆ రెడ్ బుక్లో నమోదైంది అనేటటువంటిది మర్చిపోయిండు. ఆల్రెడీ ఇది రికార్డెడ్ అనమాట. దాన్ని అండో చేయడం కుదరదు కాబట్టి ఖచ్చితంగా తనకైతే గట్టి శిక్ష పడుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి మీ కామెంట్ ఏంటి? మరి మీలో ఎంతమంది రామ్ గోపాల్ వర్మ గారి ఫ్యాన్స్ ఉన్నారు అనేటటువంటిది చెప్పండి. వామో నా ఇంటి అడ్రస్ మీ అందరికీ తెలుసు, నా ఇంటికి రండి చూసుకుందాం అన్నప్పుడు కూడా ఆ ఇంటికి చాలా మంది వెళ్ళారనమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. ఆయన మీద కూడా పవర్ స్టార్ అనేటటువంటి సినిమా తీయటం వామో అసలు చాలా వరస్ట్ అనమాట. సో వాటన్నిటికీ ఏం జరిగింది అనేటటువంటి దానికోసం అయితే నేను ఇగ్గాలి వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కావడానికి అసలు చేసరైనటువంటి కారణం. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీరంతో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.